దమ్ముంటే చంపండి. ఇంకా 4 గోర్లు ఉన్నాయమ్మా. ఒరిజినల్ గోర్లు ఇవే 2 పులిగోర్లు విత్ బోన్ ఉంది. ఆడుకున్నానమ్మా. వీటిని పట్టుకుందామని చెప్పి నేను చేసింది ఇంతవరకును. ఎందుకంటే నాకు పులిగోర అంటే చాలా ఇష్టం. నేను పట్టను, ఎందుకంటే మీ మేరపోయింది. ఇది పులిగోర తగిలితే ఎట్లా వస్తుంది, చర్మం ముడుస్తుంది, చిరిగిపోతుంది. పట్టుకున్నాయి కథ చూస్తే చూడు. రైట్, ఇంకా పట్టుకున్నాయి. లోపల కూడా మంచిగా చేసుకున్నా, ఇన్ని వేసుకున్నాను నేను. ఓకే, అది తీసుకున్నామని చెప్పి ప్లాన్ చేసిన. వాళ్ళకి 4 గోర్లు ఇచ్చిన చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. ఇక్కడే హైదరాబాద్ కోటిలో సైకో వేరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతోన్న వ్యక్తిపై దాడి చేశాడు. బాధితుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఈ సైకో వేరంగానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. వల్ల ఉదయం సమయంలో కోటి చౌరస్తాలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డు పైన రాడ్డు పట్టుకొని నానా విభత్సం చేశాడు. దాదాపు అరగంట పైగా విభత్సం చేస్తున్నప్పటికీ అక్కడికి ఎవరికి అతని దగ్గర కూడా పోలేకపోయారు. ఎందుకంటే అతని చేతిలో ఉన్న రాడ్డుతోటి విచక్షణ రహితంగా అందరిపైన దాడి చేయడం ఆరంభించాడు. అయితే ఈ దాడిలో ఒకరు రెహమాన్ అనే వ్యక్తి ప్రస్తుతానికి అయితే చావబుత్తుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే సైకో చేసిన దాడిలో అతని తల మీద బలమైన గాయాలతో పాటు అతని ఒంటి పైన కూడా మొత్తం చాలా చోట్ల 10 చోట్ల కూడా తీవ్రమైన గాయాలన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అతను ప్రస్తుతానికి ఆసుపత్రిలో చావబుత్తుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు ఈ సైకోని వెంటనే అక్కడ ఉన్న సమీపంలో ఉన్న పెట్రోల్ వెహికల్ వచ్చి అతన్ని వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో పెట్టి అతన్ని ఉంచారు. అయితే అక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఈ సైకో నానా వీరంగా సృష్టిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ మొత్తంలో కూడా అతను వెళ్ళిపోతాను, తాను బయటకు వెళ్ళిపోతాను, లేకుంటే తాను ఇది చేస్తాను అది చేస్తాను అంటూ నానా వీరంగా సృష్టిస్తున్నాడు. అయితే అతను ఒక ప్రైవేట్ బ్యాంక్ లో టెంపరరీ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగాలేకనే అతను పూర్తిగా సైకో మారని చెప్పి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అదుపులో ఉన్న సైకోని అతన్ని మెంటల్ హాస్పిటల్ పంపించే ప్రయత్నంలో అధికారులు ఉండగా, మరోవైపు చావుబతుకుల్లో ఉన్న ఏదైతే ఆ వ్యక్తికి బాధితున్నాడో అతనికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. రమేష్, అంటే అతను ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈ సైకో అంటే ర్యాండమ్ గానే దాడి చేశాడు అతనిపై, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిపై? అక్కడున్న స్థానికులు చెప్తున్న వాళ్ళు, అక్కడ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు చూస్తే ర్యాండమ్ గా అతని చేతిలో రాడ్డు పట్టుకొని ర్యాండమ్ గా మాత్రమే దాడి చేస్తారు. ఎవరు కనబడితే వాళ్ళపైన విద్యుత్ రహితంగా దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా అటుగా వెళ్తున్న వాహనదారులను అటగించి వాళ్ళపైన కూడా దాడి చేస్తారు. అయితే చాలా మంది ఇందులో తప్పించుకోగా ఇప్పుడు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి ఉన్నాడో అతను మాత్రం నడుచుకుంటూ వెళ్తుంటే అతని వెనుక నుంచి బలంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలని. అయితే అతన్ని ప్రస్తుతానికి ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే అతను పూర్తిగా రోడ్డు పైన కనబడుతున్న ప్రతి వారి పైన కూడా దాడి చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలిసే రమేష్? అంటే అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నాడా లేకపోతే ఇక్కడే ఉంటున్నాడనే డీటెయిల్స్ ఏమైనా తెలిసే? అతను ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, టెంపరరీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతన్ని మలక్పేట అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు పోలీసు అధికారులు చెప్తున్నారు. అతని దగ్గర నుంచి ఏదైతే అతని దగ్గర నుంచి ఒక ఐడి కార్డు లభ్యమైంది. దీనికి సంబంధించి వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి అటు పోలీసు అధికారులకి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి ఆన్ ద వేలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇతను మలక్పేట వాసి అని చెప్పి ఖచ్చితంగా పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. చెప్పి నేను చేసింది ఇంతవరకును. ఎందుకంటే నాకు పులిగోర అంటే చాలా ఇష్టం. నేను పట్టను, ఎందుకంటే మీ మేరపోయింది. ఇది పులిగోర తగిలితే ఎట్లా వస్తుంది, చర్మం ముడుస్తుంది, చిరిగిపోతుంది. పట్టుకున్నాయి కథ చూస్తే చూడు. రైట్, ఇంకా పట్టుకున్నాయి. లోపల కూడా మంచిగా చేసుకున్నా, ఇన్ని వేసుకున్నాను నేను. ఓకే, అది తీసుకున్నామని చెప్పి ప్లాన్ చేసిన. వాళ్ళకి 4 గోర్లు ఇచ్చిన చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. ఇక్కడే వీరప్పని నేనే, అర్థమైందా? వీరప్పని మాట అయిపోయింది అన్నారుగా. వీరప్పని నేను, దమ్ముంటే చంపండి. ఇంకా 4 గోర్లు ఉన్నాయమ్మా. ఒరిజినల్
ఇవే 2 పులిగోరలు విత్ బోన్ ఉంది. ఆడుకున్నానమ్మా, వీటిని పట్టుకుందామని చెప్పి నేను చేసింది ఇంతవరకును. ఎందుకంటే నాకు పులిగోర అంటే చాలా ఇష్టం. నేను పట్టను, ఎందుకంటే మీ మేడం ఈ పులిగోర తగిలితే ఎట్లా వస్తుంది, చర్మం ఊడుస్తుంది, చినిగిపోతుంది. పట్టుకున్నాయి కథ చూస్తే చూడు. రైట్, ఇంకా పట్టుకున్నాయి. లోపల కూడా మంచిగా వేసుకున్నా, ఇన్ని వేసుకున్నాను నేను. ఓకే, అది తీసుకున్నామని చెప్పి ప్లాన్ చేసిన. హైదరాబాద్ కోటిలో సైకో వేరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతోన్న వ్యక్తిపై దాడి చేశాడు. బాధితుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని ప్రస్తుతం అక్కడ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్లో కూడా అతను వేరంగం సృష్టిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడుతూ చేతిలో పులిగోళ్లు చూపిస్తూ అక్కడ కూడా కొంత విచిత్రమైన బిహేవియర్ చేస్తున్నాడు. కాసేపు మాట్లాడుతూ కాసేపు ఏడుస్తూ కూర్చున్న విజువల్స్ కూడా మనం చూసాం. బాధితుడు మాత్రం తీవ్రంగా గాయపడిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎవరి మీదైతే అతను విచక్షణారహితంగా దాడి చేశాడో ప్రస్తుతం సైకో దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తోంది. వీటిని పట్టుకుందామని చెప్పి నేను చేసింది ఇంతవరకును. ఎందుకంటే నాకు పులిగోర అంటే చాలా ఇష్టం. నేను పట్టను, ఎందుకంటే మీ మేడం మనం చూస్తున్న విజువల్స్ సైకో విచక్షణారహితంగా రోడ్డుపై దాడి చేసిన వ్యక్తి, ఆయన పేరు సత్యనారాయణగా తెలుస్తోంది. తీవ్రంగా గాయాల పాలైన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చాలా విషమంగా ఉన్నట్టుగా పరిస్థితి తెలుస్తోంది. అతను రాడ్డుతో దాడి చేయడం వల్ల బలంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అలాగే పక్కన విజువల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సైకో చేస్తున్న వింత ప్రవర్తన కూడా మనం చూస్తున్నాం. అతను తెలుగులోనే మాట్లాడుతున్నాడు. మలక్పేటకు చెందిన వ్యక్తిగా మన క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. కానీ విచిత్రంగా బిహేవియర్ చూస్తే కాసేపు ఏడుస్తూ ఉన్నాడు, కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు కూడా అతని తీరు ప్రస్తుతానికి అర్థమవుతున్న పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే మానసికంగా అతను పరిపక్వత లేనివాడు, మానసిక సమస్యతో బాధపడుతున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా 4 గోర్లు ఉన్నాయమ్మా. ఒరిజినల్ గోర్లు ఇవే 2 పులిగోరలు విత్ బోన్ ఉంది. ఆడుకున్నానమ్మా, వీటిని పట్టుకుందామని చెప్పి నేను చేసింది ఇంతవరకును. ఎందుకంటే నాకు పులిగోర అంటే చాలా ఇష్టం. నేను పట్టను, ఎందుకంటే మీ మేడం ఈ పులిగోర తగిలితే ఎట్లా వస్తుంది, చర్మం ఊడుస్తుంది, చినిగిపోతుంది. పట్టుకున్నాయి కథ చూస్తే చూడు. రైట్, ఇంకా పట్టుకున్నాయి. లోపల కూడా మంచిగా వేసుకున్నా, ఇన్ని వేసుకున్నాను నేను. ఓకే, అది తీసుకున్నామని చెప్పి ప్లాన్ చేసిన. వాళ్ళకి 4 గోర్లు ఇచ్చిన. చేస్తున్నావు అన్నీ మాట్లాడుతున్నా ఇక్కడే. ఏం తప్ప మీరే తప్పని నేనే, అర్థమైందా?